గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాలు పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరాంతరంపై పోరాటానికి నాంది పలికారు. మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. 70 ఏళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3,10 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తా ఉన్నాం. జిల్లాలో 2,47,923 మంది కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. పోర్టబిలిటీ విధానం ద్వారా ఏ ప్రాంతంలో అయినా చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ బియ్యం తీసుకునే వీలు కల్పించడం జరిగింది. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరొక ప్రతీక, ఒక భరోసా, భావోద్వేగం. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తుంది. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు 24,079 నూతన రేషన్ కార్డులు అందించడంతో పాటు రేషన్ కార్డులలో పిల్లలను చేర్పించడం కొరకు అందిన